ఖమ్మం జిల్లా పుర ప్రములకు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి ప్రధానంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క కార్యక్రమం మనం ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రధానంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, మీరు ఒకటి గమనించాలి. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు 1982లో హైదరాబాద్ నడిబొడ్డున మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. దాని తర్వాత బీద బడుగు వర్గాలకు అందరికీ, సబ్బండ వర్గాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్స్ పెట్టి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని బీసీలకు ఒక నాంది పలికి రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పెద్దలు ఆనాడు. దాని తదనంతరం మరి అభివృద్ధి పదంలో మన జాతీయ అధ్యక్షుడు, ఆనాటి ముఖ్యమంత్రి విజన్ 2020 అని పెట్టి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఇంతకు ముందు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఐటీ అనేది పెట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టి, స్టేడియాలు పెట్టి, ఈరోజు మొన్న నేను కబడ్డీ మీద ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ గురించి దుబాయ్ పోయినప్పుడు అక్కడ ఎవరిని అడిగినా ఆప్కా చంద్రబాబు నాయుడు సాబ్ కైసా అని అడుగుతాం. ఆయన చేసినటువంటి పనులు విదేశాల్లో పలుకుతున్నటువంటి మాట. వాళ్ళ యొక్క వరల్డ్ కబడ్డీ ఛాంపియన్షిప్ కొరకు హైదరాబాద్ ఉంటే బాగుంటుందన్న మాట అక్కడ మారుమోగింది. దానికి నాంది పలికినటువంటి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మిత్రులారా, అదే కాకుండా ఈరోజు బీదలకు, ముఖ్యంగా బీసీలకు ఆనాడు పెద్దపీట వేసి, ఆనాడు విజన్ 2020 ప్రకారంగా మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఇంట్లో ఐటీ చదువుకునే పిల్లలు ఉండాలి, వాళ్ళు రాణించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఐటీ పార్కులు పెట్టి ప్రతి ఇంట్లో ఒక పిల్లోని చదివించడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు చదివినటువంటి పిల్లలు ఈరోజు దేశ విదేశాల్లో లక్షలాది రూపాయలు సంపాదించి లక్షల మంది విదేశాలకు పోయినటువంటి మాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డబ్బుతోని మళ్ళీ మన గ్రామాలకు వచ్చి భూములు కొనుక్కొని మళ్ళీ వ్యవసాయం చేస్తున్నటువంటి మాట. మిత్రులారా, అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ. దాన్ని మనం మరవద్దనేది మీకు మరీ చెప్తున్నా. బీసీలు, ప్రధానంగా బీసీలకు చెప్తున్నటువంటి మాట, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీకి, గుండె లాంటి తెలుగుదేశం పార్టీకి మనం ఎప్పుడు మర్చిపోవద్దు, ఆలోచించవలసిన అవసరం ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా చంద్రబాబు నాయుడు హయాంలో, అదే కాకుండా యావత్తు తెలంగాణలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మిత్రులారా, చాలా వరకు మీరు గమనించాలి విషయాలు. ఎవరు ఏం చేసిననేది కూడా బేరీ చేసుకోవాలి. ఏ కాలంలో ఏం జరిగిందో బేరీ చేసుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది, మీరే గమనించాలి. మళ్ళొక్కసారి గమనించాలి. ప్రధానంగా యువతరం గమనించాలి.
యువకులు, విద్యావంతులు, స్టూడెంట్స్ గమనించాలి. మళ్ళీ మన యొక్క తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం రావాలంటే యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ భుజాల మీద వేసుకొని తెలుగుదేశం పార్టీని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఖమ్మం జిల్లా తర్వాత తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి బహిరంగ సభలు, దీని తర్వాత నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ అన్ని జిల్లాల్లో కూడా బహిరంగ సభలు పెట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళొక్కసారి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లోపల సింహగర్జన పెట్టి ఆనాటి సింహగర్జనను తలపించే విధంగా మళ్ళీ పెరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క మీటింగ్ పెట్టాలన్న తపన ఉంది. దానికి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాను. దయచేసి వేదిక మీద ఎవరు కూడా బ్యాక్ సైడ్ నిలబడొద్దు. బ్యానర్ కనపడాలి. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కాదు కాదు సార్ మాట్లాడినా. దయచేసి మన జాతీయ నాయకులు, ఒక విజనరీ లీడర్, ప్రపంచ మేధావి అయినటువంటి మన నాయకుడు, ఇప్పుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వారిని పూజ్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. తమలో టపాకాయలు మానాలి, క్రాకర్స్ మానాలి.